అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారు కదా? దేవుని కృపలో నేను కూడా బాగున్నాను. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, పోయిన మంగళవారం రోజున మా నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదనమాట. అంటే ఆయనకి పెరాలసిస్ వచ్చింది. నెక్స్ట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇంకా నిమ్ము కూడా చేరింది అని చెప్పేసి స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఉన్నారు డాక్టర్స్. అయితే ఆ క్రమంలో ఆయన్ని అంబులెన్స్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే అయింది. కానీ నేనైతే నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రభా మా నాన్నగారి ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి నేను దేవుడిని ఎంతగానో మొరపెట్టుకుంటున్నాను. ప్రభా మా నాన్నగారికి మంచి ఆరోగ్యం దయచేయండి, అసలు బతకరు అని డాక్టర్స్ చెప్తున్న సమయంలో, ప్రభా నువ్వు డిశ్చార్జ్ చేయి తండ్రి, నువ్వు మా నాన్నగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని నేను ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించి అసలు ఆయన చనిపోతాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్న పరిస్థితుల్లో దేవుడు మా కుటుంబం పట్ల ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆయన్ని తిరిగి డిశ్చార్జ్ చేసుకుని మేమైతే ఇంటికి తీసుకొని వచ్చి ఉన్నాము. కాబట్టి దేవాది దేవునికి స్తుతి మహిమలు కలుగును గాక అని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మా జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు. ఎంతగానో దేవునికి ఏమిచ్చి మేము ఆ రుణం మేమైతే తీర్చుకోలేము తండ్రి అని చెప్పేసి ఈ సాక్ష్యాన్ని నేను మీ అందరి ముందు పంచుకుంటున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మా అమ్మ విషయంలో కూడా అంతే. మా అమ్మగారు అనారోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేసి ఉన్నారు. వారు బతికే పరిస్థితులు కాదు, కానీ దేవుడు కృప చూపించి విస్తారమైన నిత్యమైన కృపతో వారిని దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.